దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి దుండిగల్ తండా 2లో శుక్రవారం జరిగిన జరుపాల శాంతి అనే మహిళ హత్యను 48 గంటల్లో ఛేదించిన పోలీసులు. దుండిగల్ పిఎస్లో జరిగిన ప్రెస్ మీట్లో వివరాలు తెలిపిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, దుండిగల్ పిఎస్ పరిధి తండా 2లో పాలు, కళ్ళు, మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న శాంత తన దుకాణం పక్కన విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంతిని ఎవరో హత్య చేసినట్టుగా నిర్ధారణకు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రావుల కమల్ కుమార్ ని నిందితుడిగా గుర్తించారు. నిందితుడు తండా గ్రామ సమీపంలో గల అల్ట్రా క్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. గాగిలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు మృతురాలితో మొబైల్ ఛార్జర్ కోసం గొడవపడ్డాడు. మృతురాలు శాంత అసభ్య పదజాలంతో దుర్భాషలాడడంతో నిందితుడు కొట్టి తోయడంతో కింద పడి తల వెనుక భాగంలో గాయం కావడంతో ఆమె అరుస్తుందనే భయంతో నోరు ముక్కు మూసివేయడంతో ఆమె ఊపిరాడక మరణించిందని అంగీకరించడంతో నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్టు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. గ్రామంలో జే శాంతి అనేటువంటి ఒక మహిళని మర్డర్ చేసినటువంటి కేసులో 24 గంటల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. అందులో ఆ రోజు మీరందరూ కూడా చూశారు, మేము కూడా ఆ రోజు విజిట్ చేయడం జరిగింది. శాంతి అనేటువంటి లేడీ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటాయి. ఆమె సింగిల్గా అక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి రావుల కమల్ కుమార్ అనే వ్యక్తి ఒక కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తూ అల్ట్రా క్లీన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను తాగినటువంటి మత్తులో అప్పటికే ఇతను సెల్ ఫోన్ ఛార్జర్ పోగొట్టుకోవడం జరిగింది. ముందు రోజు ఆ సెల్ ఫోన్ ఛార్జర్ గురించి వాళ్ళ పనిచేసే ఆఫీసులో ఆ చుట్టుపక్కల అన్నీ వెతకడం, కనపడే వాళ్ళందరి మీద గొడవ పెట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి. అదే క్రమంలో నైట్ వచ్చేసి మిడ్-నైట్ 12 గంటల ప్రాంతంలో ఈ లేడీని కూడా, ఎవరైతే శాంతి అనేటువంటి లేడీ ఆ యొక్క గుడిసెలో ఆమె నిద్రపోతున్న టైంలో వచ్చేసి ఆమె లేపి ఆమె నిద్రభంగం కలిగించి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె కూడా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పటికి ఇతను తాగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వాదులాట్లో ఆమెని బలవంతంగా నెట్టేయడం జరిగింది. నెట్టేసినప్పుడు వెనక హెడ్ ఇంజరీ అవుతుంది. ఆమె అరుస్తున్న క్రమంలో ఆ అరుపులు వేరే వాళ్ళకి వినపడతాయని చెప్పేసి నోరు ముక్కు మూయటం జరిగింది. తర్వాత ఈలోపు ఆమె స్లోగా వెళ్ళిపోవటం, చనిపోవటం. ఆ తర్వాత ఆమెను యాజిటేజ్కి తీసుకొచ్చి మంచం మీద పండుకోబెట్టి ఇతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వీళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పి ఇతను వెంబటే, ఇతను నేటివ్ మనకి వరంగల్ జిల్లా సుబేదారి, అక్కడికి ఆ నైట్లోనే ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా మనకి టీమ్స్ ఫామ్ చేసుకొని మన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత సిఐ దుండిగల్ సిఐ సతీష్, మన క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసుకొని ఎస్ఐ శంకరు, తర్వాత రంజిత్ రెడ్డి, తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య, తర్వాత పీసీస్ రజనీకాంత్, హమీదు, ఎస్ఓటీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ మహేందర్, శాంతి కుమార్, వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసుకొని అక్కడ సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇమీడియట్గా 24 అవర్స్లోనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కమల్ కుమారు ఇది సడన్గా, యాక్చువల్గా ఇందులో చూస్తే పెద్ద మోటివ్ కూడా ఏం లేదు. ఒక మనిషిని చంపాలంటే జనం ఏదో బలమైనటువంటి కారణం ఉండాలి, కానీ ఇక్కడ అట్లాంటిది ఏం లేకుండా ఒక కేవలం సెల్ ఫోన్ ఛార్జర్ పోయిందనేటువంటి నెపంతో తాగిన మైకంలో ఏం చేస్తున్నది అర్థం కాకుండా ఒక మహిళని అమానుషంగా చంపడం జరిగింది.